డే 3 అన్నమాట. సో డే 1 అయితే ట్రావెలింగ్, డే 2 కట్టిల్లు అలానే స్వామివారి దర్శనం అన్నప్రసన్న కూడా అయిపోయింది. ఇప్పుడు డే 3 అన్నమాట. ఇదేంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. సో ఫస్ట్ టిఫిన్ చేస్తే అది చూద్దాం. సో లెట్స్ గో. సో ఇంక ఇక్కడ వచ్చేసి వినేసారు కదా నేను ఏం చెప్పాను. ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇతను చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మనం ఉండే రూమ్ ఏరియాలోకి ఇతను టీస్ అలానే టిఫిన్స్ అయితే అమ్ముతారనమాట. ఇంకా మనకు కావాలంటే మనం ఏదైనా హోటల్కి వెళ్ళి తినేయచ్చు, లేకపోతే రూమ్లోనే తింటాం అనుకునే వాళ్ళు ఇక్కడ అతను అలా వచ్చినప్పుడు మనం తీసేసుకోవడమే. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు చూస్తారు మీరు, రూమ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి టీటీడీ జలప్రసాదం. ఎంత మంచిగా ఫిల్టర్ చేసి ఇస్తున్నారంటే భలే ఉన్నాయన్నమాట వాటర్. ఇంకా ఇది చూసారు కదా, హెచ్విసి ఫ్రీ బస్ స్టాప్ అన్నమాట. ఫ్రీగా మనకి దర్శనానికి తీసుకెళ్తుంది. నేను ఎక్కడికి వచ్చేసా అనుకుంటున్నారా? టిఫిన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట, బాలాజీ సర్వణ భవన్ దగ్గరికి. సో ఆల్రెడీ మీరు ముందు వ్లాగ్లో ఆల్రెడీ చూసేసారు. మా రూమ్కి హోటల్ దగ్గర ప్లస్ నచ్చింది, సో అందుకే ఇక్కడికి వచ్చి తిన్నాము. చూస్తున్నారు కదా. సో ఇంక ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేస్తున్నాం. తినేసాక ఎక్కడికి వెళ్తాం అనేది చెప్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. నేను చూసారు కదా, హే వావ్ పట్టాభిషేకం ఫోటో బాగుంది కదా. చూసారా, ఎక్కువ మందే వచ్చారు. ఇంకా టిఫిన్ టైంలో, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో కూడా తగ్గట్లేదు, జనాలు అంత ఎక్కువ ఉన్నారు. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. కాంబో అయితే తీసుకున్నాను, టిఫిన్ కాంబో. ఇంక ఇది వచ్చేసి 149 రూపీస్. అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి అయితే ఇస్తారు. టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ అనమాట, ఇంకా చెప్పలేం. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? సో నాతో పాటు చూసేయండి, నాతో పాటు వచ్చింది ఇదిగోండి వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం శిలాతోరణంకి అయితే వచ్చేసాం. ఇదంతా కార్ పార్కింగ్స్ అన్నమాట. ఇంకా మనం కూడా పార్క్ చేసేసి దిగిపోదాం. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇలా షాపింగ్ అయితే ఉన్నాయి. ఇంకా శ్రీవారి ఆలయానికి సుమారుగా 1.5-2 కిలోమీటర్ దూరంలోనే ఈ శిలాతోరణం అయితే ఉంటుందండి. అండ్ ఈ శిలాతోరణం వచ్చేసి సహజ సిద్ధముగానే ఏర్పడిందండి. అలానే 1980లో పురావస్తు శాఖ వారి తవ్వకంలో ఈ శిలాతోరణం అయితే గుర్తించినట్లయితే ఆధారాలు ఉన్నాయండి. సుమారుగా దీని వయసు 150 కోట్ల నుంచి 250 కోట్ల సంవత్సరాలు అయితే ఉంటుందండి ఈ శిలాతోరణం వయసు. ఈ శిలాతోరణం 25 అడుగుల పొడవు అలానే 10 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందండి. అలానే ఫ్రూట్స్ ఉన్నాయి, కొబ్బరి బొండాలు ఉన్నాయి, జ్యూస్ ఉన్నాయి, స్వీట్ కార్న్స్ ఉన్నాయి. ఇంకా చూసారా, ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద సహజ సిద్ధముగా ఏర్పడిన శిలాతోరణం అండి. ఇంక ఇక్కడ వచ్చేసి శిలాతోరణం విశిష్టత గురించి అయితే రాశారు. సో ఇదే నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను.
ఎక్కడికక్కడ ఆ లాంగ్వేజెస్లో అయితే రాశారు చూసారా, తమిళ్లో రాశారు, తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో రాశారు, అలానే హిందీలో కూడా రాశారు. వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలా ఏంటి అసలు ఈ శిలాతోరణం అంటే ఏంటి, ఇది ఎలా ఏర్పడింది అనేది. ఇంక ఇక్కడ చూసారా ఎంత బాగుందో. శిలాతోరణం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం, చూసేయండి. ఈ తిరుమలలో ప్రకృతి చెక్కిన అపురూపమైన రాతి చిత్రం ఈ శిలాతోరణం అండి. సో చూసారు కదా, బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా నేను శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసా, అదేనండి మెయిన్ ప్లేస్కి అయితే వచ్చేసా. ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాను, మనం వెళ్ళినందుకు గుడ్డుగా ఉండాలి కదండి. సో చూసారు కదా, ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్న శిలాతోరణం అదేనండి, సహజ సిద్ధంగా అయితే ఏర్పడింది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగైతే ఈ పర్వతాలలో అత్యంత ఎత్తైన ప్రాంతము శ్రీవారి పాదాలని చెప్పుకుంటున్న ప్రదేశంలోని శ్రీవారు మొదటి అడుగు అయితే వేశారండి. ఇంకా అలాగే రెండవ పాదము ఈ శిలాతోరణం దగ్గరే వేశారండి. అలాగే మూడవ అడుగు మనం ఆనంద నిలయంగా పిలువబడే, అలాగే మనం ప్రస్తుతం దర్శించుకుంటున్న ఆలయంలో స్వామివారు మూడవ అడుగు వేశారని పురాణ కథనాలు అయితే చెప్తున్నాయండి. ఇంకా ఈ శిలాతోరణంపై సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం, చక్రం, స్వామివారి వరదహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం కూడా మనం చూడవచ్చండి. ఇంకా ఇక్కడ బర్డ్స్ కూడా పెట్టారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి చక్రతీర్థం అన్నమాట. ఏంటి ఆగిపోయింది అనుకుంటున్నారా? ఆగిపోలే, నేనే ఆపేస్తా, లెంత్ ఎక్కువైపోతుందండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అవుతుంది. ఆ వ్లాగ్ మొత్తం ఫుల్ ఇంకా అడ్వెంచర్ అన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ చాలా బాగుంటుంది, అది చూద్దాం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటి మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? మరి నేను తీయించుకున్న ఫోటో మీకు కూడా చూపించాలి కదా. సో ఇంకా చూపించడానికైతే మీ దగ్గరికి వచ్చేసా మళ్ళీ. ఇంకా ఈ ఫోటో వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు, చూసారా, అదేనండి శిలాతోరణం. సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా, డేట్ కూడా చూసాక 13/9/2024. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో, ఎక్స్క్యూజ్ మీ, వీడియో చూసేశారు కదా, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.